హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, డిగ్రీ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీరు ఈ పోస్టులకి ఎంపికైతే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో ఇందులో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఒక కోర్స్ అవైలబుల్గా ఉంది. ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఆ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సీనియర్ ఫ్యాకల్టీ చెప్పారు, కేవలం 499 రూపాయలకే కోర్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది, కానీ మీకు ఆఫర్లో ఆ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా కావాలంటే కోర్సు వెంటనే తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 200 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన స్టేట్లోనే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్లోనే పోస్టింగ్ ఇస్తారు. ఆ స్టేట్లోనే పరీక్ష కండక్ట్ చేస్తారు. ఆ స్టేట్లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు కూడా అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్లో కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మీకు 7 రోజుల నుంచి 14 రోజుల ముందే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు కనుక ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే మంచిగా మార్కులు ఇచ్చినట్లయితే మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలన్నట్లయితే మీరు LIChousing.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 32,000 నుంచి 35,200 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. ఇదేంటి డిఫరెన్స్ ఉందనుకుంటున్నారు కదా, అంటే మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఈ పోస్టులు ఏ సిటీలో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ సిటీకి సంబంధించినటువంటి కేటగిరీని బేస్ చేసుకొని 32,000 నుంచి 35,200 మధ్య శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెడికల్ క్లెయిమ్ చేసుకోవచ్చు, గ్రాట్యుటీ ఉంటుంది, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, హౌసింగ్ లోన్ ఇస్తారు, అలాగే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అయినట్లయితే మీ శాలరీ అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క శాలరీలో 10% ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి ఎంపికైన వారికి 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 6 నెలలు కూడా మీరు ట్రైనింగ్లో ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత మీకు అంటే 6 నెలల్లో మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మీరు కంప్లీట్గా వర్క్ మీద జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు అయితే కలిగి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ డిగ్రీ అనేది మినిమం 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఏది ఉన్నా సరే మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పారు, అంటే కంప్యూటర్ లిటరసీ ఉండాలని చెప్పారు కదా. సో ఆ కంప్యూటర్ స్కిల్స్ అయితే మీకు తప్పనిసరిగా ఉండాలి. ఏజ్ అనేది 21 to 28 ఇయర్స్ మధ్య ఉండాలని చెప్పాను కదా. ఈ ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేయడం
జరుగుతుంది. అలాగే డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ డేట్స్ ప్రకారం జూలై 2, 1996 నుంచి జూలై 1, 2003 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ రెండింటి ఆధారంగానే మీకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ వెర్షన్ అయితే ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో మాత్రమే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనం చూసుకుంటే 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, కంప్యూటర్ స్కిల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ నుంచి కూడా 40 మార్కులు అయితే ఉంటాయి, 40 ప్రశ్నలు అయితే వస్తాయి. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, అంటే సెలెక్ట్ అయిన వారికి మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదనేది మెడికల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు. అలాగే అప్లై చేసేటప్పుడు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 800 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎనీ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది కూడా మీకైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి దూరంగా ఉంటాయనే ఉద్దేశంతో కొంతమంది అప్లై చేసుకోరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే విశాఖపట్నం, గుంటూరు లేదా విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప ఈ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా మన స్టేట్లోనే కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్లోనే స్పష్టం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499 రూపాయలకే ఈ కోర్స్ ఈ యొక్క ఉద్యోగాలకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్కి రిలివెంట్ సిలబస్ అనేది కవర్ చేస్తూ మన యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ ఉంటాయి. 499 రూపాయలకే ఈ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము. ఈ యొక్క టైంలో మీకు కరెంట్ అఫైర్స్ లాంటివి అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ అలాగే మీకు ఎప్పటికప్పుడు క్లాసెస్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మ్యాచ్ అయ్యే కోర్స్ మన యాప్లో ఉంది కాబట్టి ఒకసారి బ్యాంకింగ్కి అలాగే ఎస్ఎస్సికి ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే కోర్స్ ఉంది. మీకు డౌట్ ఉన్నట్లయితే యాప్లో నాకు మెసేజ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.